మీ ఇంట్లో చేసే వంటల్లో రెడీమేడ్ వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నారా? క్వాలిటీ క్వాంటిటీ బాగుందని కళ్ళు మూసుకొని కొనేస్తున్నారా? అంగట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి మంచిదేనా? ఆకర్షణీయంగా కనిపించే వెల్లుల్లి పేస్ట్ వెనుక అంతులేని దగా ఉంది. అదేంటో మీరే చూడండి. మీరెప్పుడైనా మార్కెట్ వెళ్ళినప్పుడు ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను చూసారా? వివిధ పరిమాణాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో చక్కగా ప్యాక్ చేసి కనిపిస్తుంటాయి. అందమైన బొమ్మలు, కలర్ఫుల్ లోగోలతో నీట్ లేబుల్ కూడా ఆకట్టుకుంటుంది. 100% క్వాలిటీ, హైజీనిక్ మేకింగ్, నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్ యాడెడ్ అంటూ లేబుల్ పైన స్పష్టంగా కనిపిస్తుంటుంది. సీన్ కట్ చేస్తే ఇదిగో ఇది అసలు సంగతి. పాడైపోయి కంపు కొట్టే వెల్లుల్లిని ఇలా కాళ్లతో తొక్కేస్తారు. వాడి పడేసిన చెప్పులు, షూస్ తో వెల్లుల్లి పొట్టు తీస్తారు. మురికి నీటితోనే కడుగుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ మేకింగ్ అంటే ఇదే. లోగో మీద చెప్పిన హైజెనిక్ అంటే ఇదేనేమో. కంపు కొట్టే పరిసరాలు, నేలపైనే పరిచేసిన వెల్లుల్లిపాయలు, తయారు చేసేవాళ్లు చేతులకు గ్లౌజులుండవు, చిన్న పిల్లలతో పని చేయిస్తున్న నిర్వాహకులు, చెప్పుకుంటూ పోతే మార్కెట్లో దొరికే లోకల్ అల్లం వెల్లుల్లి పేస్టుకు ఎన్ని స్పెషాలిటీస్ ఉంటాయో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పరిశ్రమతో తమ ఇళ్లల్లోకి కంపు వస్తోందని హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. చాదర్ఘాట్ వంతెన వెనుక వైపు ఈ కంపు దందా సాగుతోంది. ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆహార ప్రాసెసింగ్ కోసం అవసరమైన ధృవీకరణ ఇలాంటివేవీ లేవు. కల్తీ చేయడమే నిర్వాహకులకు తెలుసు. ప్రజల ప్రాణాలు ఏమైపోతేనేం, తమకు కావలసింది లాభాలు అన్నట్టుగా తయారయ్యారు గలీజు దందాగాళ్లు. గతంలోనూ ఫిర్యాదు చేశామంటున్నారు స్థానికులు. తాము ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేస్తున్న అధికారులు ఆ తరువాత చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో ఈ కల్తీ దందాకు అడ్డుకట్ట పడటం లేదంటున్నారు ఇక్కడి వారు. ఇదొక్కటే కాదండోయ్, ఇలాంటి గలీజు బిజినెస్లు జంట నగరాల్లో అనేకం ఉన్నాయి. గుట్టుగా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తూ అందమైన ప్యాకింగ్ తో మార్కెట్లోకి వదులుతున్నారు కొందరు అక్రమార్కులు. ఇలాంటి వెల్లుల్లి పేస్ట్ ను తింటే మన ఆరోగ్యం మటాషే. చీప్ గా వస్తోందని, శ్రమ లేకుండా ఈజీగా వంటల్లో ఉపయోగించొచ్చని ఇలాంటి అల్లం వెల్లుల్లి తింటే అసలుకే ఎసరొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. చూశారుగా, ఇప్పటికైనా అర్థమైందిగా మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెనుక అసలేం జరుగుతుందన్నది. సో బీ కేర్ఫుల్.